హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టాక్సిక్ రిలేషన్షిప్ ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీ చూసాం, అందరం చాలామంది చూసుంటారు. దాంట్లో ఆ అమ్మాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటుంది. ఆ విషయం ఎవరికి అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండరు. ఎందుకంటే అబ్బాయి వచ్చి రోజు కొట్టడు, తిట్టడు, అసలు ఏం చేయడు. అయినా సరే ఆ అమ్మాయి చాలా ఇబ్బందిగా, ఇరుకుగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అసలు టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, దానికి ఉండే లక్షణాలు ఏంటి, అండ్ దాంట్లోంచి మనం ఎలా బయటపడచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నాయండి. సో టాక్సిక్ రిలేషన్షిప్ మామూలుగా ఇప్పుడు ఒక అబ్బాయి ఆరు భర్త కొడుతున్నారు, తిడుతున్నారు, నిన్న వచ్చి రోజు బీడీలు సిగరెట్లతో కాలుస్తున్నారంటే చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది బాగాలేదు, రిలేషన్ వదిలేయాలని. అలాంటివి ఏమీ చేయకపోయినా సరే ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంది, ఇరుగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే అది టాక్సిక్ రిలేషన్ అని ఆ అమ్మాయి చెప్పుకునే సిచ్యువేషన్ ఉన్నా ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు కదా నిన్ను అని అంటారు. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇక్కడ మీకు ముందు టాక్సిక్ రిలేషన్ అంటే ట్రూ రిలేషన్షిప్ ఏంటో తెలియాలండి. ట్రూ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలిస్తే ఏది టాక్సిక్ రిలేషన్షిప్ వీళ్ళకి తెలుస్తుంది. అవును. అది తెలియక వీళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ ఏమనుకుంటారంటే ట్రూ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అదే ట్రూ లవ్, అదే ట్రూ లవ్ అనుకుంటున్నారు. యాక్చువల్గా ట్రూ లవ్లో ఏముంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అబ్బాయి యొక్క అభిప్రాయాలని, అతని యాటిట్యూడ్ని, అతని అంబిషన్స్ని అమ్మాయి గౌరవిస్తుంది. అమ్మాయి యొక్క అభిప్రాయాలని, తన గోల్స్ని, తన అంబిషన్స్ని అబ్బాయి గౌరవిస్తాడు. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే అటు ట్రూ లవ్. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేస్తారు. మీకు టాక్సిక్ రిలేషన్ చూడండి, ఒకరి డామినేషనే ఉంటుంది. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, జెండర్ రెండు వైపులా ఉంటుందండి. ఇలాంటివి మనం సహజంగా ఎక్కడ చూస్తామంటే ఏ వ్యక్తుల్లో అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుందో, అంటే ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్, నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం ఉంటుంది. నేనే ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి కేంద్ర బిందువు నేనే, నా చుట్టే తిరుగుతుంది ప్రపంచం తిరుగుతున్న భావంలో వాళ్ళు ఉంటారు అన్నమాట. ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్ వాళ్ళకి. సెల్ఫ్ లవ్ ఉండటం తప్పులేదండి, వీళ్ళకి ఎక్సెసివ్ ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకని అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నట్టే ఉండాలి. మొత్తం వాళ్ళు ఏమనుకుంటున్నారో అలా ఉండాలి ప్రపంచం అంతా. అలా లేకపోతే వాళ్ళు ఏదో ఒక అగ్రెషన్ కానీ లేదా హ్యూమిలేషన్ చేయడం కానీ ఏదో చేస్తారు అన్నమాట. మనకి టాక్సిక్ రిలేషన్లో కనిపించేది ఇదే. దీనికి ఏంటంటే అండి, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇది 3 స్టేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ ఐడియలేషన్ అనమాట. ఐడియలేషన్లో ఏంటంటే లవ్ బాంబింగ్ అంటారు. మీరు గమనించండి, అంటే రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తల్లో నువ్వు నా కోసమే పుట్టావు, మా అమ్మ తర్వాత నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు, మా అమ్మలాగే అనిపిస్తున్నావు. మీకు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఇదే డైలాగ్ వస్తుంది, మా అమ్మలాగే అనిపిస్తున్నావు. అలాగే యూ కంప్లీట్ మీ, అంటే నువ్వు వచ్చిన తర్వాతనే నేను సంపూర్ణం అయ్యాను. ఇలాంటివన్నీ లవ్ బాంబింగ్ ప్రేజెస్ అండి. అసలు ఇది ట్రూ అంటే మనల్ని ఇంకో రోజు కంప్లీట్ చేయాలా? వీఆర్ నాట్ ఏ కంప్లీట్ పర్సన్, ఆల్రెడీ యూఆర్ కంప్లీట్. మీకు నాకు బాగా ఉందా మీరు కంప్లీట్గా ఉన్నారు కదా. అంటే ఇవేంటంటే అవతల వ్యక్తిని ఒక ఎమోషనల్ దాంట్లో తీసుకురావడానికి లవ్ బాంబింగ్ ఫ్రేజెస్ అంటారండి వీటిని. లవ్ బాంబింగ్ అంటే మీకు విపరీతమైన అటెన్షన్ ఇచ్చేయటము, విపరీతమైన కేర్ ఇచ్చేయటము, ప్రతి అకేషన్ గిఫ్ట్లు ఇవ్వటము. ఇవన్నీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తారు అనమాట. అసలు లవ్ అంటే ఇది కదా, ఇతను నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా అనే స్టేజ్ ఐడియలైజేషన్. మీకు ఐడియలైజేషన్లో ఉంటుందండి. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్కి వస్తారు, డివాల్యుయేషన్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఏంటి, ఫైండింగ్ ఫాల్ట్స్. నువ్వు అలా చేసావు, నువ్వు ఎలా చేసావు, నేను ఈ డ్రెస్ వేసుకోవద్దన్న నువ్వు డ్రెస్ వేసుకున్నావు, అబ్బాయితో మాట్లాడొద్దన్న మాట్లాడావు, నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, ట్రిప్పులకు వెళ్ళొద్దు, నేను చెప్పినట్టే తిరుగు. అంటే కంట్రోలింగ్ అన్నమాట. కంట్రోలింగ్ వచ్చేసింది. ఫైండింగ్ ఫాల్ట్స్. మీరు ప్రతి బిహేవియర్లో కూడా ఏదో ఒక ఫాల్ట్ ఉంటారు, మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు, మీ బిహేవియర్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ పొసెసివ్నెస్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నాది ప్లాన్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిమ్మల్ని అందరికీ దూరం చేసేస్తారు. మీ పేరెంట్స్కి దూరం చేస్తారు, ఫ్రెండ్స్కి దూరం చేస్తారు. అంటే ఏంటి, రిలేషన్లో ఉంటారు, ఆ ఫ్రెండ్తో మాట్లాడితే ఇతను కోప్పడతాడు. కోపడినప్పుడు ఆటోమేటిక్గా ఈ అమ్మాయి అంటే రిలేషన్లో ఉంది కాబట్టి ఇతను వదులుకోలేక వాళ్ళని వదులుకుంటుంది, ఫ్రెండ్స్తో మాట్లాడడం తగ్గించేస్తుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇదే పని చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని అందరినీ దూరం చేసి అన్ని రకాలుగా మీరు వాళ్ళ మీదే డిపెండెంట్గా చేసుకుంటారు. ఈ స్టేజ్లో మీరు అక్కడ స్టేజ్లోకి వస్తారన్నమాట. నెక్స్ట్ స్టేజ్ అవుతారు, తర్వాత ఎంటర్ అవుతారు. సో ఇదేంటంటే డిస్కార్డ్. ఇక్కడి నుంచి అంటే మిమ్మల్ని పచ్చుకోవడం మానేస్తారు. వన్స్ మీరు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ వస్తుంది, కో డిపెండెన్సీ అంటారండి సైకాలజీలో. మీరు ఫస్ట్లో అన్నారు చూడండి, భర్త కొట్టినా
తిట్టినా ఆయన హింసిస్తున్నా ఆయనతోనే ఉంటుంది భార్య. Oh. ఉంటున్నారు కదా, ఉంటారు. మిగతా టైంలో నా మీద ప్రేమ చూపిస్తారు. ఈ 5 నిమిషాలకు కొట్టినా సరే దీన్ని కో డిపెండెన్సీ అంటారు. అంటే నువ్వు ఒక పక్కన నీకు అతను ఇష్టం లేదని తెలుస్తుంది నువ్వంటే అతను నేను ఫిజికల్లీ సైకలాజికల్లీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అయినప్పటికీ నువ్వు అతనే కోరుకుంటావు, అతను ఉండాలనుకుంటావు. సో ఇట్స్ కాల్డ్ కో డిపెండెన్సీ. ఇది డెవలప్ అయిపోతుంది అన్నమాట ఈ సెకండ్ స్టేజ్లో. ఆ స్టేజ్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు, మిమ్మల్ని పట్టించుకోకపోవటం. అప్పటిదాకా మీరు రాణి అన్నవాళ్ళు మిమ్మల్ని అసలు మీ మొహం చూడరు, మిమ్మల్ని రాజు అన్న వాళ్ళు మీ మొహం చూడదాన్ని. ఆటోమేటిక్గా మీరు అప్పటికి ఏం వచ్చేసారు, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు కదా, అన్నిటికీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇంకా మీకు తెలియని ఒక పెయిన్, ఆ రప్చర్ అంతా మీకు సైకలాజికల్లీ చాలా రప్చర్ జరిగిపోతూ ఉంటుంది. మీరు ఇంకా వాళ్ళు మీతో మాట్లాడడం కోసం మీరు ఏ స్థాయికైనా దిగజారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇలా వాళ్ళు ఏంటంటే ఈ 3 స్టేజెస్లో టాక్సిక్ రిలేషన్షిప్ని డెవలప్ చేస్తారండి. ఈ టాపిక్ తెలియకుండా పడిపోతాం, అందరం కూడా తెలియకుండానే వెళ్ళిపోతాం. దీన్ని గుర్తించాలి, ఎర్లీ స్టేజ్లను గుర్తించి కొంచెం బయటపడగలిగితే మీకు మానసికంగాను శారీరకంగాను 2 రకాలుగా ఆరోగ్యదాయకం, హ్యాపీగా ఉంటారు. ముందే గుర్తిస్తే బెటర్. గుర్తించగలగాలి. కానీ గుర్తించారు కదా, ఆ 5 నిమిషాలు నన్ను అట్లా వారితో మాట్లాడొద్దు అన్నాడంటే నా మంచికే కదా, ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్నాడంటే అది నా గురించే కదా, సరేలే పాపం అతని కోసమే కదా, నా భర్తే కదా, నా బాయ్ ఫ్రెండే కదా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండే కదా అని చెప్పేసి అలానే ఉండిపోతారు కదా. వాళ్ళు అలా చేస్తారండి. గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని. అంటే ఒకవేళ రిలేషన్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ మీదే అని ఒప్పిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ గ్లాస్ లైటింగ్. అంటే మీ సామర్థ్యం మీద నేనే తప్పు చేశానేమో, నేనే తను అర్థం చేసుకోవట్లేదేమో, ఇలాంటి ఒక ట్రాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అన్నమాట. మనమే క్వశ్చన్ చేసుకుంటాము. గ్యాస్ లైటింగ్ అంటారు. దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట వీళ్ళు ఉపయోగించిన ఆటోమేటిక్ ఏంటి, ఎప్పటికప్పుడు మీరేంటి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుని అవతల వాళ్ళే కరెక్టు నేనే రాంగు అని ఆ లూప్లో పడిపోతారు అన్నమాట. అందుకని మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఆ రిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఇంకా మరింత వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ముందే గుర్తించాలి, అసలు ఏంటి ఇతను నాకు గౌరవం ఇస్తున్నాడా లేదా, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా, నా ఇష్టాలకు గౌరవం ఇస్తున్నాడా లేదా. ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటండి, మీతో పాటు మీ అందరినీ ప్రేమించడం కదా, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి. అంతకుముందు ఉన్నారు కదండి వీళ్ళందరూ. ఈరోజు మీ లైఫ్లో ఇతను కొత్తగా వచ్చాడు, తల్లిదండ్రులు ముందే ఉన్నారు, ఫ్రెండ్స్ ముందే ఉన్నారు, బంధువులు ముందే ఉన్నారు. వీళ్ళందరినీ ఈరోజు వదిలిపెట్టాలంటే ఎట్లా, అది ఆలోచించాలి కదా. సో ఎవరైతే అలా చెప్తున్నారో అప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా బయటికి రావచ్చు అంటారు సార్ ఇలాంటి రిలేషన్షిప్ నుంచి? ఎప్పుడైతే మీరు అంటే ఇది ఒక ఓవర్ పొసిసివ్నెస్ కనిపిస్తుంది, లేదా లవ్ బాంబింగ్ అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఏంటంటే ఇవి సెట్ అయ్యే బౌండరీ సెట్ చేయాలి. ఆటోమేటిక్గా కొంచెం కలిసే సమయాలు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇష్టాల్లోనూ వాటిలో జ్వరబడుతూ ఉంటే అంత వద్దమ్మా కొంచెం తగ్గించుకొని చెప్పాలన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే బౌండరీస్ ఉండాలి. తర్వాత అంటే విత్ హెల్ప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ రిలేషన్ టాక్సిక్ అని తెలిసింది అనుకోండి, దాంట్లో బయటికి రావడానికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ వర్కౌట్ కాలేదనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్, సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరికన్నా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు సమ్ ఆఫ్ ద టెక్నిక్ చెప్తారండి, ఎలా బయటికి రావాలి అంటే చెప్తారు. మెయిన్ ఇక్కడ ఏముంటుందండి, ఎమోషనల్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని కోపప్ చేయాలంటే మీకు కొంత ప్రొఫెషనల్ హెల్ప్ అయ్యే అవసరం అనేది ఉంటుందన్నమాట. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ సీరియస్లో ఎర్లీగా గుర్తుపెట్టుకెళ్తే మీరే బయటకు వచ్చేయగలరు. కొంత మన థర్డ్ స్టేజ్ అంటున్నాం చూడండి, ఫస్ట్ సెకండ్ తర్వాత ఈ థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలంటే కొంత మీకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, madam. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.